అమర్ సింగ్ చామ్కిలా. మీలో చాలా మందికి ఇతను ఎవరో తెలియకపోవచ్చు. ఇతను పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఒక జానపద గాయకుడు. పంజాబ్ని తన పాటలతో ఊపేసిన గాయకుడు. ఒక మాటలో చెప్పాలంటే మనకి ఘంటసాల మరియు బాలసుబ్రహ్మణ్యం గారు ఎలాగో వాళ్ళకి అమర్ సింగ్ అలాగా. చిన్న వయసులోనే ఎవరికి రానంత పేరు అతనికి వచ్చింది. పంజాబ్ లో అతను చూసేందుకు మరియు అతని పాటలు వినేందుకు వేలాది మంది ప్రజలు తరలి వచ్చేవాళ్ళు. అమెరికా మరియు ఆస్ట్రేలియాలో ఉండే సిఖ్లు అతని పాటలు వినడానికి ఆ దేశాన్ని పిలిపించి మరీ ప్రదర్శనలు ఇప్పించేవాళ్ళు. కాలం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఇంతటి మాధుర్యం గల గాయకుడు గొంతును బుల్లెట్ దింపి మరీ దారుణంగా హత్య చేశారు. అంతేకాదు ఆ సమయంలో అమర్ సింగ్తో పాటున తన రెండో భార్యను సైతం కాల్చి చంపేశారు. అసలు అతను ఎందుకు చంపాల్సి వచ్చింది, ఎవరు చంపారనే విషయం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని చివరిదాకా చూడండి. అమర్ సింగ్కి చిన్నప్పటి నుంచి పాటలన్నా సాహిత్యమన్నా చాలా ఇష్టం. కానీ అమర్ సింగ్ తండ్రి ఒక సాధారణ రైతు. దీంతో అతను ఎలాగైనా సరే తన కుటుంబానికి సహాయం చేయాలనే ఉద్దేశంతో చిన్నప్పటి నుంచి ఒక ఎలక్ట్రీషియన్ కావాలని కలగనేవాడు. కానీ ఎవరు అతనికి ఎలక్ట్రికల్ వర్క్ నేర్పించలేదు. దీంతో డబ్బులకి ఇబ్బంది రావడంతో అతను గోధుమ మిల్లులో పనికి చేరాడు. తర్వాత ఏం జరిగిందో పార్ట్ 2 వీడియోలో చూద్దాం. మీకు